ఏదైతే జరగకూడదని ఆస్ట్రేలియా జట్టు కోరుకుందో అదే జరిగింది. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య 5 టెస్టు మ్యాచ్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా కీలకమైన 3వ టెస్టులో ఆస్ట్రేలియా ఆశలన్నీ ఆవిరయ్యాయి. 9 వికెట్ల నష్టానికి 252 పరుగులతో 5వ రోజు బ్యాటింగ్ ఆరంభించిన భారత్ మరో 8 పరుగులు రాబట్టి 260 పరుగులకు ఆలౌట్ అయింది. 185 పరుగుల ఆధిక్యం లభించిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్ను సాహసోపేతంగా ఆరంభించింది. వర్షం వచ్చే అవకాశాలు అధికంగా ఉండటంతో ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు ఆస్ట్రేలియా బ్యాటర్లు వేగంగా ఆడారు. ఈ క్రమంలో 18 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఆసీస్ 89 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ప్యాట్ కమిన్స్ 22 పరుగులు మరియు అలెక్స్ క్యారీ 20 పరుగులు రాబట్టి రాణించారు. రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ కోల్పోయిన 7 వికెట్లలో బుమ్రా 3 వికెట్లు, సిరాజ్ 2 వికెట్లు మరియు ఆకాశ్దీప్ 2 వికెట్లు రాబట్టి రాణించారు. 275 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్ రెండవ ఇన్నింగ్స్లో 2.1 ఓవర్లు ఆడి వికెట్లేమీ నష్టపోకుండా 8 పరుగుల వద్ద ఉన్నప్పుడు వెలుతురు లేమి మరియు వర్షం వల్ల ఆట నిలిచిపోయింది. ఆ తర్వాత వర్షం మరింత పెరగడంతో ఆట మళ్లీ సాధ్యం కాలేదు. విజయం కోసం ఆసీస్ తీవ్రంగా శ్రమిస్తే మ్యాచ్ను డ్రా చేయడానికి భారత బ్యాటర్లతో పాటు వర్షం కూడా తీవ్రంగా శ్రమించింది. ఈ మ్యాచ్ డ్రా కావడంతో 1-1తో సిరీస్ సమంగా ఉన్న వేళ మిగిలిన 2 టెస్టులు ఇరు జట్లకు అత్యంత కీలకంగా మారాయి. మొదటి ఇన్నింగ్స్లో భారీ సెంచరీ చేసిన ట్రావిస్ హెడ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్కి నిలిచాడు. ఈ 2 జట్ల మధ్య 4వ టెస్ట్ 26వ తారీఖున మెల్బోర్న్లో జరగనుంది. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.